మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అన్నం తినాలంటే ఇగో సార్, ఇగో ఇట్లా కాలు పెట్టుకొని, ఇగో ఇట్లా సపోర్టింగ్, ఈ చేయి సపోర్టింగ్, ఇట్లా ఇట్లా తింటా సార్. సొంతంగా చేయి లేవదు. అయినా కూడా నాలో నేను బాధపడకుంటాను. నేను బాధపడితే మా ఫ్యామిలీ కూడా పిల్లలు బాధపడతారని నేను నా బాధ నేనే దాచుకొని పైకి సమాజంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మనం చూపించబోయే వ్యక్తి మాత్రం పుట్టుకతోనే వైకల్యం వెక్కిరించింది. మరోవైపు వైకల్యం వెక్కిరిస్తున్న తన పిల్లలను బాలను చదువుకోవడానికి పడుతున్న కష్టాలు అన్ని కావు. పొద్దున్నే లేవడం, ఎవరో ఒకరు సాయం చేసే తప్ప స్టార్ట్ అవ్వని అతని మోటార్ సైకిల్ పై వచ్చి టౌన్లో తిరుగుతూ భిక్షాటన చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎవరైనా తనకు సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాడు. వారి యొక్క దీనగాథను అడిగి తెలుసుకుందాం. వారి మాటల్లోనే అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబం నేపథ్యం ఏంటి అడిగి తెలుసుకుని. నమస్తే రవి నాయక్ గారు. ఎక్కడ మీది, అసలు మీది ఎక్కడ, ఏ ఊరు, ఏంటి విషయాలు చెప్పండి. మాది సూర్యాపేట సార్, మునినాయతండ, చిమెమిల మండలం. నా పేరు రవి సార్. నాకు 2 పిల్లలు. నేను ఇట్లా భిక్షాట చేసుకొని గడుపుకుంటా సార్. నేను ఎక్కడైనా భిక్షాటకు పోతే కొంతమంది చెప్పేటోళ్ళు కూడా చెప్తారు సార్, నీకేమైందిరా, పింఛని వస్తున్నాయి కదా, మంచిగా బతుకురాదురా అంటారు సార్. కానీ 4,000 పింఛని కిరాయి కట్టుకోలేక ఇల్లు ఉంది సార్, మొత్తం గుడిసె లెక్క ఉంది, కారుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుందని కిరాయికుంటున్నా సార్. అది రూమ్ కిరాయి కట్టుకోక పిల్లలకి పోసాక చాలా ఇబ్బందులు పడుకుంటా పోతున్నా సార్. అయినా కూడా ఎవరికి ఏం చెప్పలేక నా బాధలో నేను భరించుకొని ఇట్లా ఇదే బండి మీద, ఈ రాడు సార్, ఈ రాడు ఇగో ఇంత దూరం ఉంటాయి సార్. ఇది స్టార్ట్ చేసుకోలేను సార్, ఇట్లా స్టార్ట్ చేసుకోలేను. దీనికి సెల్ఫ్ లేదు. అయినా కూడా ఎండ వచ్చినా వాన వచ్చినా పోతూనే ఉంటా సార్. ఎక్కడైనా ఆపాలంటేనే భయం అయితే సార్, మళ్ళీ ఎవరు స్టార్ట్ చేస్తారని. మనుషులు ఉన్న కారణం ఆ బండి ఆపుతారు, లేకుంటేనే నేను ఇట్లా రన్నింగ్లో తిరుగుతూనే ఉంటా సార్. ఇగో ఈ చేయి కూడా లేదు సార్, ఈ చేయి ఇక్కడి నుంచి లేదు సార్, మొత్తం తిరిగిపోతుంది. అంటే బోన్స్ లేదు సార్, ఏదైనా నరాల మీదనే లేస్తుంది. సపోర్టింగ్ ఈ కట్టు ఉంటేనే సపోర్ట్ ఇస్తుంది సార్, కొంచెం ఈ కట్టు ఉంటేనే సపోర్ట్ ఇస్తుంది. ఇవి చేయి కూడా లేదు సార్. అయినా కూడా నాలో నేను బాధపడకుంటాను. నేను బాధపడితే మా ఫ్యామిలీ కూడా పిల్లలు బాధపడతారని నేను నా బాధ నేనే దాచుకొని పైకి. ఎంతమంది పిల్లలు మీకు? వాళ్ళు ఇప్పుడు ఏం చదువుతున్నారు? వాళ్ళకు చదువు సంధ్యలు ఎట్లా చేపిస్తున్నావు? ఎట్లా గడుస్తుంది అసలు కుటుంబం ఇది? సార్ పాప బాబు సార్, పాప 7th క్లాస్ సార్, బాబు 3rd క్లాస్ సార్. నేను ఇక్కడే గవర్నమెంట్ హాస్టల్లో పెట్టి చదివిస్తున్నా సార్. ఇంకోటి ఏదంటే ఏదైనా పండుగ పప్పు వచ్చినా కూడా పిల్లలు వేరే ముఖం చూడకుండా నేను వచ్చే ఆదాయంలో వాళ్ళకి మంచిగా చూసుకుంటున్నా సార్. కాకపోతే ఎక్కడైనా మరీ వాళ్ళు మంచిగా హ్యాపీగా చూసుకోవాలన్న ధైర్యం నాకు లేకుండా అయిపోయింది సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు ఎట్లయినా బతికేది, కానీ ఇప్పుడు చాలా ఇబ్బందులు అయిపోయింది. బాబుకి మన ఖమ్మం హాస్పిటల్లో తీసుకెళ్తే సార్ 1,10,000 అయితే నెత్తిలో పుండ్లు వచ్చినాయి సార్. సర్జరీ చేపి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయి సర్జరీ చేయాలంటే 1,10,000 ఒకసారి 40,000 సాయం చేసిండు. మిగతా నేను భిక్షాట చేసుకున్న పైసలు కూడా పెట్టుకొని గడుపుకున్నా సార్. ఎంతసేపటికైనా పొద్దున 6ంటికి లేవడం, మళ్ళీ 7, 8 దాకా తిరుగుతూనే ఉంటా సార్. బండి రెండుగులో ఉంటాయి కాబట్టి పెట్రోల్కి పిల్లలకి ఏమైనా తిరుగుతూనే ఉంటా సార్. అంటే శాశ్వత వికలాంగులుగా నీకు భార్య నుంచి సహకారం ఎలా ఉంటుంది? మీ భార్య చాలా సార్, మా భార్య లేకపోతే నా బతుకులేదు సార్. ఎందుకంటే సమాజంలో ఎవరికైనా తోడు ఉంటేనే ముందు నడుపుతాం సార్. ఇక అమ్మ నాన్న పెద్ద మనుషులు అయిపోయారు సార్. మా భార్య ఉన్న మాట చెప్తున్నా సార్, వీడియో చూసేటోళ్ళందరికీ పేరుకి నమస్కారం. ఏ ఫీల్ కాకండి సార్.
ఇవాళ ఈ బట్టలు తీసుకోవాలంటే నేను ఒక్కరిని తీసుకోలేకపోయినా, ఎందుకంటే చేతిలో పట్టు లేదు. స్నానం చేసుకోవాలంటే ఇట్లా డబ్బాలు లేవదు. పాపం ఆమె సేవ చేసుకుంటుంది నాకు. ఆమె ఎత్తుకుపోయి స్నానం చేపిస్తుంది, మళ్ళీ ఆమె బట్టలు వేపిస్తుంది, ప్యాంట్ వేపిస్తుంది. మళ్ళీ ఇట్లా పండుకోవాలన్నా కూడా సార్ ఇగో లేవలేను. ఇట్లా పండుకుంటే మంచం మీద ఇట్లా పండుకుంటే ఇట్నే ఉంటా సార్, ఇట్నే ఉంటా. మళ్ళీ లేపాలన్నా ఎవరో ఒకళ్ళు మళ్ళీ లేపాలి. అట్లా లేపుతారు సార్. అది పరిస్థితి సార్. దయచేసి నా వీడియో చూసేటోళ్ళకి ప్లీజ్ సార్, మీకు దండం పెట్టి చెప్తున్నా సార్, మీకు తోచినంత సాయం చేస్తారని, నా పిల్లల మొహం చూసి అయినా సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను సార్. నా పేరు రవి, నా ఫోన్ నెంబర్ 9553455593. సార్ నేను ఎక్కువ ఏం ఆశపడట్లేదు సార్, మీలో నన్ను బతికించండి. మీ కొడుకు లెక్కనో మీ తమ్ముడు లెక్కనో మీతోనే నేను బతకాలి. నేను బాధపడకుండా ఉన్న దాంట్లో కొంచెం అయినా ముందు నడుపుకోవాలన్నట్టు నాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. ఎంతో కలిసినాను, ఎవరు సాయం చేయలేకపోయారు. ఒక ఇల్లు లేదు, పిల్లలకి పోషించడానికి చాలా నానా నరకబడుతున్నా సార్. ప్లీజ్ దండం పెడతా సార్. నాకు గుండె అవుట్టుకుంటూ చూడాలి సార్, ఎందుకంటే నైట్ 1-2 దాకా నాకు నిద్ర రాదు సార్. ఎందుకంటే అన్ని టెన్షన్ వల్ల బాధపడుతూనే ఉంటాను సార్. నా బాధ మీరు భరించుకోవాలని నేను కోరుతున్నాను సార్. ఇది చూశారు కదా రవినాయక్ ఆవేదన. ఒకవైపు అంగవైకల్యం, అనారోగ్యం తనను తీవ్రంగా వెక్కిరిస్తున్నా కూడా తన భార్య పాపల కోసం అతను పడుతున్న తపన కన్నీటిని తెప్పిస్తూ ఉంది. సో మానవతావాదులంతా కూడా రవినాయక్ కుటుంబానికి అండగా ఉందాం. వారి పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించుకోవడానికి మనం ఇచ్చే ఆ కొద్ది సహాయమే వాళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారుతుంది. రవినాయక్ కుటుంబాన్ని అందరం కూడా అండగా ఉండాలని ఆశిస్తున్నాం. అన్నం తినాలంటే ఇగో సార్, ఇగో ఇట్లా కాలు పెట్టుకొని, ఇగో ఇట్లా సపోర్టింగ్, ఈ చేయి సపోర్టింగ్, ఇట్లా తింటా సార్. సొంతంగా చేయి లేవదు. అయినా కూడా నాలో నేను బాధపడకుండా, నేను బాధపడితే మా ఫ్యామిలీ కూడా పిల్లలు బాధపడతారని నా బాధ నేనే దాచుకొని పైకి